కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మకు కూడా సారి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. మా అపార్ట్మెంట్లోంచి మేము ఒక 6 మెంబర్స్ అనుకొని డే బిఫోర్ ఎస్టర్డే అనుకున్నాము. థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. సో కనిపిస్తున్నాయి కదా గాంధీ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నీ కూడా స్టాచ్యూస్. సో ఫైనల్గా నిదానంగా బ్రిడ్జ్, కృష్ణానది బ్రిడ్జ్ అనమాట. అంబేద్కర్ది కనిపిస్తుంది కదండి స్టాచ్యూ, అండ్ అమరావతి లోగో. సో బీసెంట్ రోడ్డు అటు వెళ్తాం కదా, రామవరపాడు వెళ్ళే రోడ్ నుంచి డివైడ్ అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే ప్రకాశం బ్యారేజ్ అండి. చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. వరదలు వచ్చినప్పుడు చూడాలి, పొంగిపోతూ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. సో ఫైనల్గా అయితే అమ్మవారి టెంపుల్ రీచ్ అయిపోయాం. సో కొండెక్కుతున్నాం అన్నమాట. ముందుగా కామధేను అమ్మవారు కింద, ఫైనల్గా అమ్మవారి టెంపుల్కి రీచ్ అయిపోయాం. చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, 6కి బయలుదేరితే 7కి వెళ్ళిపోయాం టెంపుల్కి. సో లోపల దర్శనం కూడా చాలా బాగా అయింది. 5 మినిట్స్ వరకు నుంచుని దర్శించుకోగలిగామండి, అంత బాగా అయింది దర్శనము. సో ఇదన్నమాట రూటు. 100 రూపీస్ పే చేసి వెళ్ళాము. ఉచిత దర్శనము 500 రూపీస్ అన్నీ ఉన్నాయి. బట్ మేము 100 రూపీస్ ఈజీగా అయిపోతుంది కదా అని వెళ్ళాం. కానీ ఉచిత దర్శనానికి వెళ్ళినా కూడా చాలా ఈజీగా అయిపోయేది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా. సో అమ్మని దర్శించుకుని వచ్చిన తర్వాత బయట సారీ సమర్పించడం కోసం వెళ్తూ అలా ఆగి అన్నీ సర్దుకున్నామన్నమాట. అన్నీ తెచ్చామన్నమాట. ముఖ్యంగా మెయిన్గా చలిమిడి. అమ్మకు సారీ అంటేనే ముందుండాల్సిన పదార్థం చలిమిడి కదండి. సో అమ్మవారి టెంపుల్ దర్శించుకుని రాగానే ముందున్న కనకదుర్గమ్మ. సో ఇక్కడ చూసారా, ఏ విలేజ్ వాళ్ళో ఏమోనండి సారీ తీసుకొచ్చారు. అబ్బా, అసలు పెళ్ళికి వెళ్తాను చూసారా, అట్లా అనమాట. పెళ్లి సమూహాలా ఉంది వాళ్ళని చూస్తే. పక్కనేమో ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంటే దానికి కూడా పూలు అవన్నీ సమర్పిస్తాం కదా విగ్రహానికి. సో ఇక్కడ చూస్తే చేతులకు కాళ్ళకు అన్నిటికీ కూడా గోరింటాకు కూడా పెట్టారనమాట విగ్రహానికి. చాలా ముచ్చటగా అనిపించింది. ఫైనల్గా సారీ సమర్పించే ప్లేస్కి వచ్చేసామండి. అదే మనకు అన్నదానం జరుగుతున్న ప్లేస్ ఉంటుంది కదా, సో అందులో 6th ఫ్లోర్లో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట. మాది సమర్పించేసిన తర్వాత పంతులు గారు నీరాజనం ఇచ్చిన తర్వాత ముత్తైదువులకు పంచిపెడుతూ ఈ విధంగా. ఇదేమో ఇందాక చూపించాను కదా వాళ్ళు, మేమంతా ఇచ్చేసిన 5 మినిట్స్కి వచ్చారనమాట. సో మాకైతే అన్నీ కూడా ఫ్రీగా నీట్గా కొంచెం నిదానంగా జరిగినాయి అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మేమందరం కూర్చుని అమ్మవారికి సమర్పించిన తర్వాత చలిమిడి, లడ్డు అవి ఉంటాయి కదా. సో అవి కూడా గుళ్ళో అలా అమ్మవారి దర్శనానికి వెళ్ళినా కానీ టెంపుల్కి వెళ్ళినా మనం కూర్చోవాలి, 10 నిమిషాలు ఉంటారు కదా. సో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ కూర్చొని చలిమిడి తింటూ ఉన్నాం అనమాట. సో ఫైనల్గా మల్లేశ్వర స్వామిని, అదేనండి మన శివయ్య తండ్రిని చూసి రావడం కోసం వెళ్తూ ఉండగా, సో చూసారు కదా ఈ విధంగా విష్ణుమూర్తి అమ్మవార్ల విగ్రహాలు బాగున్నాయి. సో అందుకే క్యాప్చర్ చేశాను అనమాట. సో ఫైనల్గా వెళ్తూ ఉంటే ముందు తాబేళ్ల కొలను ఉందండోయ్. లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాను, ఇది 2nd టైం అనమాట. ఎలా మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ అన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. సో స్వామివారిని దర్శించుకుని రిటర్న్ మళ్ళీ అదే ప్లేస్తో వస్తూ ఉండగా నేరేడు పళ్ళు చూసారా, నాటు నేరేడు పళ్ళు అండి. చెట్టు నుంచి రాలిపోయి కింద గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అసలు చూస్తుంటే వాటి కలరు అసలు అవి అబ్బా అనిపించి ఎందుకో అలా షూట్ చేయాలనిపించి షూట్ చేసేసాను. ఆఖరికి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే ఇదిగో ఇలా ఫోన్ కంటించుకోవడానికి స్టిక్కర్లు, బుక్స్, కుంకుమ, అవే కాకుండా అగరబత్తులు, ఇవన్నీ మీకు తెలుసా ఆల్మోస్ట్ ఇట్లా స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. ఇవి స్వచ్ఛందంగా చేస్తారు అని అంటారు. బట్ ఇవి వెలిగిస్తే కూడా మనకి స్మెల్ అంతా బాగా వస్తుంది, పొగ కనిపించదు. ఈసారి గమనించండి. సో రిటర్న్ వచ్చేసాక ఇది చెట్టు కింద ఉన్నటువంటి అమ్మవారు, మరి ఆంజనేయ స్వామి నాకు అర్థం కాలేదండి. మీకు అర్థమైతే నాకు కమెంట్ చేయండి. సో దర్శనం అంతా అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు వినాయకుడు అనమాట. యాక్చువల్లీ ఇది మనం కొండ పైకి వెళ్ళిన తర్వాత ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి, కానీ ఆపర్చునిటీ లేదండి. గుళ్ళోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత వినాయకుడిని దర్శించుకోవాల్సి వచ్చింది మాకు. సో విఘ్నేశ్వరుడు అంతా అయిపోయింది, నీట్గా అయిపోయింది అనమాట దర్శనము. కాకపోతే నాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ప్రతిదీ కూడా కమర్షియల్ అయిపోయిందండి. పూజారులు ఎక్కడ పడ్డా కూడా అమౌంట్ పెట్టించుకుని మరి మంత్రాలు చదివి ఇచ్చేస్తున్నారు. అదొక్కటి నచ్చలేదండి, అదొక్కటి మాత్రం డ్రాబ్యాక్ అనిపించింది. సో అక్కడ మనకి తిరుపతిలో లాగా బస్సులు కూడా ఉన్నాయన్నమాట. సో రిటర్న్ వస్తూ డ్రాగన్ ఫ్రూట్ కొన్నాం. ఇంతమంది వెళ్తున్నామంటే ఏదో ఒక ఫ్రూట్ కొంటే ఫ్రీగా, అంటే తక్కువ రేటుకి ఇస్తారు కదా, అలా అని కాదులేండి, మామూలుగా కొన్నాము. చాలా బాగున్నాయి. పింక్ కలర్లో ఉన్నాయో వైట్ కలర్లో ఉన్నాయని భయపడ్డాను, కానీ పింక్ కలర్లోనే బాగా స్వీట్గా ఉన్నాయి. మీరు ఇలానే